విజ్ఞానంతో విచక్షణతో విషయ పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి ఆ పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు పంపరని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తే 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాము, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా, వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కదా అని చెప్పి ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఏరి కోరి ఎంచుకొని వాళ్ళని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. సరే, మార్పు అనేది సహజం. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజమైనటువంటి ప్రక్రియ, ఎవరు కూడా శాశ్వతం కాదు. దాన్ని కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, ప్రజల పక్షంగా ఉంటాం, తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పేసి స్వయంగా తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రకటించారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఇచ్చినటువంటి హామీలు ఏంది, వీరు ఈరోజు చేస్తున్నది ఏందో ఒకసారి గమనించాలి. ఈ హామీల మీద వివరంగా పెద్దలందరూ కూడా మాట్లాడుతూ నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్ సోదరులు, స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు. ప్రకటించారా? 2 లక్షల పోస్టులతో ఊడుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఇచ్చారా? మెగా డిఎస్సి వేస్తామన్నారు. వేశారా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. నిర్వహిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీ అన్నారు, ఆ రకంగా అనేక హామీలు ఇచ్చిళ్ళు. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. మరి ఎవరు ప్రశ్నించాలి వీళ్ళందరి గురించి? ఈ నిరుద్యోగ యువత గురించి, విద్యావంతుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? నిలదీసి ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీలో మిగులుతాడా? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన గర్జించి గొంతెత్తి గలమెత్తి ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటందుకు ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని ప్రజలే కోరుకొని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏం లేదు, ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను గెలిపిస్తే ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టయితుంది, ఒక ప్రశ్నించే గొంతునిచ్చినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మనం అధికారం కోసం ఓట్లు అడుగుతలేము. అధికారం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేతులు ఉంది. మనం కేవలము ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి మాత్రమే మనం ఓట్లాడుతుంది తప్ప మనం అధికారం కోసం అడుగుతలేము. సో ఈ విషయాన్ని తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని గొంతు దించుకుంటున్నాడు. ఆ 5 నెలల్లో ఒక్క ప్రశ్న వేసిండా? మన నిరుద్యోగుల గురించి, విద్యావంతుల గురించి, ఉద్యోగస్తుల గురించి, రైతుల గురించి, రైతు కూలీల గురించి, కార్మికుల గురించి ఒక్క ప్రశ్న వేసిండా? ఈ సింగరేణి కార్మికుల గురించి ఒక్క ప్రశ్న వేసిండా? కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోళ్ళు కావన్నా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావన్నా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తులుగా మారినటువంటి వాళ్ళుగా ఉన్న ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, నేను మీ బిడ్డను, ఈ ఊరుగల్లులో పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ఎదుట ఎదిగినటువంటి వాడిని, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ 2 పర్యాయాల పాటు విద్యార్థి సంఘ ఎన్నికల్లో 2 పర్యాయాల పాటు ఎన్నుకోబడి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుండి నేను అమెరికా వెళ్ళి సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో 7 సంవత్సరాల పాటు, బెంగళూరులో కూడా కొంతకాలం పాటు పనిచేసి దాని అనంతరం మన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మన కాకతీయుల రాజధాని అయినటువంటి ఓరుగల్లుకు
పూర్వవైభవం తీసుకురావడంలో నా వంతు పాత్ర పోషించాలని చెప్పి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాడు నేను బీజేపీలో ఉన్నా, నేడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజల కోణంలో పనిచేశాను, ప్రజల్ని కేంద్రీకృతం చేసుకొని పనిచేశాను, ప్రజాసేవలో ఉన్నాను, ప్రజల కోసం ప్రశ్నించిన, ప్రజల కోసం గొంతెత్తి పోరాటం చేసిన తప్ప ఎక్కడ కూడా వేరే పని చేయలే. కాబట్టి ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించి మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దశాబ్దాల తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వారు ఆశీర్వదించి నన్ను మీరు అభ్యర్థిగా, ప్రతినిధిగా, విద్యావంతుల ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపడం జరిగింది. నేను మీ బిడ్డను. ఈరోజు వారు ఇచ్చినటువంటి అవకాశము ఇది నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తలేను, మన ఓరుగల్లుకు, మన వరంగల్కు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నేను గెలిస్తే మన వరంగల్ గెలిచినట్టు, నేను గెలిస్తే విద్యావంతులు గెలిచినట్టు, నేను గెలిస్తే యువకులు గెలిచినట్టు, నేను గెలిస్తే మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు గెలిచినట్టుగా భావించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలి, విద్యావంతులు రాజకీయాలకు రావాలి, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటారు, కానీ వచ్చినప్పుడు ఎవరు కూడా అవకాశాలు ఇయ్యరు. కానీ నిజంగా ఈ రాష్ట్రంలో యువకులకు అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి దాన్ని ఒక గొప్ప అవకాశంగా మనం తీసుకోవాలి. రెండవది, చాలామందికి నేను కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తగానే పరిచయము, కానీ నేను సమయం దొరికినప్పుడల్లా కూడా ఈనాడుకు నేను సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని తెలంగాణ ఎకానమీ మీద. దాన్ని చూసినటువంటి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ప్రెస్టీజియస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలిచి ఈ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమని అంటే చాలా కాలం పాటు నాకు సమయం దొరికినప్పుడల్లా కూడా నేను ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో గెస్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చేటువంటి వాడిని. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద మొట్టమొదటి ఇంగ్లీష్ బుక్ను ప్రచురించింది నేనే, ఇంగ్లీష్ బుక్ను రాసింది నేనే. దాని చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకము. దాని నుండి గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. దాని తర్వాత నేను వరంగల్లో పోటీ చేద్దామని వరంగల్లో తిరిగినా కాబట్టి నాకు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసేటువంటి అవకాశం దొరకలేదు. దాంతోపాటు ఇండియన్ ఎకానమీలో 4 పుస్తకాలు నేను రాశాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నిరుద్యోగ యువత కూడా దీంట్లో ఓట్లు వేస్తారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి తెలుసుకుంటే కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వారికి చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ జరగబోయేటువంటి 27వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికలో 3వ నెంబర్ పక్కన నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని.